ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 16వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు చేతులు జోడించి చెప్తున్నాను, మీ మంచి కోసమే, జాగ్రత్తగా ఉండండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అయితే ఈ రోజు ఎటువంటి అనుకూలత ఫలితాలు మీకు ఎదురు కాబోతున్నాయి, అవకాశాలు ఉన్నా ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, మీకు ఎటువంటి పరిస్థితులు మీరు దిగమింగగలుగుతారు, అలాగే వృషభ రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి దేవారాధన చెయ్యాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి, మీ జాతకం గురించి తెలుసుకోండి. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను అస్సలు మర్చిపోకుండా వీరు గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులు చూసుకున్న తర్వాతనే వీరు ఏ పనినైనా సరే మొదలు పెడతారు. ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వృషభ రాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం ఆగస్టు 16వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకి అనేది ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలియకపోతే మాత్రం మీరు అతిపెద్ద కష్టంలోకి నెట్టివేయబడే అవకాశాలు ఉన్నాయి. అతిపెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు, ఆలోచించకుండా తీసుకునే ఒక చిన్న నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు లేనిపోని అవంతరాలను, సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజులుగా మీరు చెడును కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మీరు చేసే అటువంటి ఒక చిన్న మిస్టేక్ అనేది అవగాహన పరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఒక పెద్ద సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు చేసే ఏ పని ముందైనా సరే ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. మీరు అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళటం, నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక మీరు వృషభ రాశి వారి అంశంలో జరిగిన మీ యొక్క ఆగస్టు 16వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఖచ్చితంగా మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అంటే, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశి వారి జీవితంలో మేలుకవులు నేర్పించుకునే అవకాశం, మీ యొక్క ముందుకు రాబోయే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ద్వారా
అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే వృషభ రాశి వారు వ్యాపారపరమైన విషయాలలో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటారు. మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు జీవితంలో కొన్ని ప్రశంసలు అనేది దక్కుతాయి. ఇక ఇప్పుడు అనుకూలంగా మారబోతుంది. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో కాస్త ఊరట లభించబోతుంది. అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సంతానం కారణంగా మీరు ఒక విషయంలో గర్వపడే పరిస్థితి నెలకొనబడుతుంది. ఇక ఈరోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే మీకు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వృషభ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. అంటే ఒక ఉదాహరణకి సంబంధించినటువంటి రెమ్యునేషన్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బోర్డుల ద్వారా కానీ ఒక సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నా కానీ ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఇక ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చెయ్యవు అనే విషయాన్ని గమనించాలి. అలాగే వృషభ రాశికి చెందిన వ్యక్తులు కొంతమంది ఏకపక్ష నిర్ణయాల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్యోన్ నెంబర్ నుంచి అయితే మీకు ఒక ఫోన్ కాల్ అయితే ఒక వ్యక్తుల నుండి ఒక తెలియని నెంబర్ నుండి ఏదైనా ఒక ఫోన్ కాల్ వచ్చినప్పుడు అటెండ్ చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక పెద్ద సమస్య అనేది రాబోతుందని చెప్పుకోవాలి. ఇక వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ లేదా తోబుట్టులతో కానీ చిన్న చిన్న సమస్యలతో ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు మంచి అవకాశాన్ని మిమ్మల్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకువెళ్ళే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఇక 2025వ సంవత్సరం ఆగస్టు 16వ తారీఖు శనివారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు ఉండబోతున్నాయి. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా మీకు అవసరం. షూరిటీ సంతకాల విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవడం మీకు చాలా ఉత్తమం. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. అలాగే శనిదేవుణ్ణి ఆరాధించడం ద్వారా శనిదేవునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ నువ్వుల మహాత్మ నూనెను కానీ పేదలకు దానంగా ఇవ్వడం ద్వారా తద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.